Hi friends, welcome to Sri Vidya. Right, we are learning profit and loss concept without formulas. Formulas లేకుండానే మనం లెక్కలు నేర్చుకుంటున్నాం. ఎస్, వెరీ ఈజీ. బట్ వితౌట్ గెటింగ్ కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసము మోడల్ 1 మోడల్ 2 అలా దిస్ ఈజ్ మోడల్ నెంబర్ 6. ఓకేనా? ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్క వీడియో ఒక్కొక్క మోడల్ అస్సలు కన్ఫ్యూజ్ లేకుండా ఎప్పటికీ మర్చిపోకుండా నేర్చుకుంటున్నాం. దట్ దిస్ ఈజ్ ప్రాబ్లమ్ ఈజ్ if the watch sells at some particular price, sells particular price, then we get 10% loss. If you increase it 60 rupees, then we get 5% profit. Find the cost price of the article. Yes, manam 10% ఒక వాళ్ళు particular, if you sell any item with particular price, particular rupees అమ్మామనుకోండి 10% లాస్ వస్తుంది. సో లాస్కి ఒప్పుకోం కదా మనం. ఇన్ కేస్ 60 రూపీస్ ఇంక్రీజ్ చేసామనుకోండి, ఆ పర్టికులర్ ప్రైస్కి 60 రూపీస్ ఇంక్రీజ్ చేసామనుకోండి 5% ప్రాఫిట్ వస్తుంది. దెన్ వాట్ ఈస్ ది యాక్చువల్ కాస్ట్ ప్రైస్? ఆ కాస్ట్ ప్రైస్ ఎంత? ఎస్, వెరీ ఈజీ. ఫార్ములా ఏమీ వేయం, బట్ మీకు అర్థం అవడానికి చిన్న కాన్సెప్ట్ వేస్తా చూడండి. జస్ట్ అర్థం అవడానికి వేస్తున్నాను ఫ్రెండ్స్. యాక్చువల్గా దిస్ ఈజ్ ద కాస్ట్ ప్రైస్ అనుకుందాం, సమ్ ఎక్స్ కాస్ట్ ప్రైస్ అనుకుందాం. కాస్ట్ ప్రైస్ కంటే తక్కువ అమ్మితే లాస్ వస్తుంది, అంతేగా? కాస్ట్ ప్రైస్ కంటే తక్కువ అమ్మితే లాస్ వస్తుంది. అలా కాకుండా కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువ అమ్మితే ప్రాఫిట్ వస్తుంది, అంతేగా? రైట్, ఇవేం మీరు వేయరు, అర్థం అవడానికి మాత్రం వేస్తున్నాను. మనం ఫార్ములా లేకుండా ఆన్సర్ చేస్తాం. రైట్, సో ఇక్కడ ఏమన్నాడంటే 10% లాస్ అన్నాడు, అంటే కాస్ట్ ప్రైస్ కంటే తక్కువేగా. రైట్, 5% ప్రాఫిట్ అన్నాడు, 5% ప్రాఫిట్ అంటే కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువ. ఇప్పుడు నాకు మీరు ఒక మాట చెప్పండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ రేషియోస్? డిఫరెన్స్ హౌ మచ్? 5 15? డిఫరెన్స్ ఈజ్ 15. డిఫరెన్స్ అంటే ఇది -10, ఇది 5. డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు 15 అవుతుంది ఫ్రెండ్స్. -10 + 5 సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేస్తున్న బిగ్ నెంబర్లోంచి స్మాల్ నెంబర్ తీసిస్తాం. 5 -10 అంటే 15. అలా ఇది అర్థం అవడం చెప్తున్నాను, కానీ ఇలా వెయ్యం మనం. ఎస్, డిఫరెన్స్ అంటే ఇంతే. లాస్ని దీనికి యాడ్ చేస్తేనే డిఫరెన్స్ అవుతుంది. నా ఇప్పుడు చూడండి, డిఫరెన్స్ ఆఫ్ దీస్ టూ చూడండి ఎంత? 15% డిఫరెన్స్. దేనికి ఈక్వల్ ఫ్రెండ్స్? దిస్ ఈజ్ 60 రూపీస్కి ఈక్వల్. ఎందుకు 60 రూపీస్కి ఈక్వల్ అయింది? ఇంక్రీజ్ 60. నీ దగ్గర 100 రూపీస్ ఉంది, 60 నిన్న, ఈరోజు 60 రూపీస్ ఇంక్రీజ్ అయ్యింది, అంటే ఈరోజు 160 ఉంది, నిన్న 100 ఉంది. డిఫరెన్స్ ఎంత? 60. అలా ఫ్రెండ్స్, ఓకేనా? ఎస్, మోర్ అన్నప్పుడు లేదా ఇంక్రీజ్ అన్నప్పుడు, లెస్ అన్నప్పుడు అదే డిఫరెన్స్ అవుతుంది. 15% 60 రూపీస్ అయినప్పుడు మనకి యాక్చువల్ ప్రైస్ అడుగుతున్నాడు వాడు, యాక్చువల్ కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు. 100%కి హౌ మచ్? హౌ ఈస్ 100%? యూ నో వెరీ వెల్. దిస్ ఈజ్ ఆల్సో నో నీడ్ టు డూ ఎనీ మల్టిప్లికేషన్. సేమ్ ఐడియాస్. 15 when you will get becomes 60. 15 into 4, you know very well. 4 15 60. Just this one also multiply with 4. That is nothing but answer. 400 is the cost price. Actual cost price is 400. Okay na? Yes, this is the no need to remember the simple thing, but for understanding only I have done. But we are doing this is only. Where is the formula? Yes, without formula we are learning. Next problem. See friends, some more. This is the SSC examination question, latest SSC exam question. See friends, some students are neglecting easy questions and easy concept things. Then they are unable to do the difficult problems. Yeah, really. ఇప్పుడు ఈజీగా ఉన్నాయని వదిలేస్తూ ఉంటారు. ఈజీగా ఉన్నాయి అండ్ ఈజీ కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్ వదిలేస్తారు. డిఫికల్ట్గా ఉన్న ప్రాబ్లమ్స్ చేయలేరు. మరి ఏం చేస్తారు? ఏమీ చేయలేరు. So that we should not leave easy concept, basic questions. Okay na? This is examination, SSC Staff Selection Commission exam question. See how it is. A man sold an article at loss of 20%. At loss of 20%. If he could sell it for 200 rupees more, for rupees 200 more, very important. More is important. Key point. He would make a profit of 5%. He would make a profit of 5%. The cost price of the article is, see, same thing. If వాడు 200 రూపీస్ మోర్ పర్సెంట్కి అమ్మితే
5%. చూడండి ఇక్కడ ఏమవుతుందంటే డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, పర్సంటేజ్కి కాస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి, అంతే. ఎలాంటి ప్రాబ్లం అయినా వాడు ఆల్రెడీ 20% లాస్ అమ్మిడాడు ఫస్ట్. అలా కాకుండా 200 మోర్ రూపీస్కి అమ్మాడు అనుకోండి, 5% ప్రాఫిట్ వస్తుంది. హీ విల్ గెట్ 5% ప్రాఫిట్. సో దెన్ నౌ సీ దట్ సేమ్ థింగ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? హియర్ లాస్, here profit. The loss of between the percentages of loss and profit is 20 and 5, not 15. 25%, that is loss. This is profit, 25%. This one, what is the difference? Here more, that is the difference, that is 200. That's it. And then he is asking actual cost price, that is 100% is equal to what? When you will get 200, 25 ఎప్పుడు 200 అవుతుంది ఫ్రెండ్స్? 425 100, 825 200. So multiply it 8 is equal to how much? 800 rupees. That's it. That is actual cost price. No need to do anything. There is no formula. ఫార్ములా ఉందా అక్కడ? లేదు. ఎవ్రీథింగ్ ఇలానే మన అన్ని టాపిక్స్ ఫార్ములా లేకుండా నేర్చుకున్నాం. వితౌట్ ఫార్ములాస్ ఓన్లీ వీఆర్ లెర్నింగ్, బట్ షుడ్ అబ్జర్వ్ ద లాజిక్. ఓకేనా? రైట్. హియర్ if the article sold at some price, then we get 5% profit. Key point, profit. If we increased the rate 21, if increased the rate 21, then we get 12% profit. Okay, if you increased the rate of that article rupees 21, not percent, 21 rupees, then we get 12% profit. Then find the cost price of our article. Same thing. See, then here what is the difference ratio, percentage and percentage difference is profit. Here profit, here also profit, my dears. This is important. Here also profit. See, this is cost price, here some 5% profit. Now 12%, both are in profit side only, so we should not add now. Take the difference, means big number minus small number. 12 minus 5, that is 7% difference is how much? Equate 21 rupees. Then he is asking 100% difference, how much? That is nothing but we can say easily 7 when it will becomes 21, 7 3s, just multiply here also with 3, that is 300 rupees. That's it. See how much easy, but we should understand the concept and the question. That's it. Okay friends, next one more. See friends, one more question. This is also a good question. See, a man sold his car at a loss of 5%. Loss of 5%. Okay, sold a car. Had he sold it for rupees 18,000 more, had he sold it for 18,000 more ఎక్కువ అమ్మినట్లయితే, 80,000కి ఎక్కువ, 80,000 రూపీస్ ఎక్కువ అమ్మినట్లయితే, he would have made a profit of 4%. ఓకేనా? had he sold it for rupees 18,000, then he would have made a profit of 4%. Then what is that the cost price of the car? Okay na? So good question. This is also, see here also same thing. See, loss percent, here profit percent, difference. These both percentage answer on the same price మీద percentages ఉన్నాయి కాబట్టి మనం ఇలా చేస్తున్నాం. different things మీద కాదు, on the same cost price. So what is the difference? The loss, the profit means you know very well, that is 9% becomes how much difference? 18,000. That cost is not actual cost 18,000, more means difference. Okay, then he is asking actual cost 100 price is equal to, how can you get? Very easy. So when you will get 18, don't bother about zeros, leave it. 9 2s 18 you will get. Then how many zeros you can keep here? That's it. Here also multiply with 2,000, you will get here 2 zeros, here 3 zeros, so 2 after 5 zeros. That's it. 2 lakhs. Actual the cost price of a car is 2 lakhs. See how much
within half minute you can be finish the answer. Okay na, this is the very easiest models. Try to learn. Chudandi, if you want to watch these types of videos in our channel, go to playlist. I have separated percentages, profit and loss, and multiplication tricks. Likewise, I have separated these type of questions and all the topics in playlist లో ఉన్నాయి ఫ్రెండ్స్. ప్లేలిస్ట్ క్లిక్ చేస్తే ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్స్ అన్నీ వస్తాయి, అలా అండ్ పర్సంటేజెస్ క్వశ్చన్స్ అన్నీ. మ్యాక్సిమం ఆల్ ద మోడల్స్ ఐఎమ్ గోయింగ్ టు ఫినిషింగ్ ఇన్ ఆర్డర్. ఓకేనా, అన్ని మోడల్స్ ఫినిష్ చేస్తాను ఇన్ ఆర్డర్. సో ట్రై టు వాచ్. ఇంకా మీరు సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. రైట్ సైడ్ రెడ్ కలర్లో ఉంటుంది, సబ్స్క్రైబ్ అయిపోతే ఆ కలర్ చేంజ్ అవుతుంది. అండ్ ప్లీజ్ లైక్ ఇఫ్ యూ లైక్ ఇట్. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అవ్వకపోతే, అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇన్ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ మోడల్ విల్ డిస్కస్. థ్యాంక్ యూ.